ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎల్లుండి తుది వాదనలు వింటామని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ 2 సార్లు వాయిదా పడడం జరిగింది. ఇటు జూలై 22వ తేదీన, అలాగే ఇప్పుడు ఈ రోజు మరోసారి వాయిదా పడడం జరిగింది. కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా అలాగే మోహిత్ రావు వీరు ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. సో సీనియర్ న్యాయవాదులు లేకపోవడంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా వేయాలని చెప్పి జడ్జి కావేరి బవేజాను కవిత తరపు న్యాయవాది జూనియర్ న్యాయవాది కోరడం జరిగింది. అయితే మీరు పిటిషన్ విత్డ్రా చేసుకోవచ్చు కదా అని చెప్పి కూడా న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ముఖ్యంగా ఈ జూలై 22వ తేదీన పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఆ ఛార్జ్ షీట్ జూన్ 7వ తేదీన ఫైల్ చేయడం జరిగింది. సిబిఐ కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల లోపే ఛార్జ్ షీట్ ఫైల్ చేశాం, అలాగే ఎటువంటి తప్పులు లేకుండా ఫైల్ చేశామని సిబిఐ చెప్తోంది. కానీ కవితపై వేసిన ఛార్జ్ షీట్ లో అభియోగ పత్రంలో తప్పులు ఉన్నాయి. ఒకవేళ అవి తప్పులుంటే గనక కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలు. సిఆర్పిసి సెక్షన్ 67(2) ప్రకారం కవితకు డిఫాల్ట్ బెయిల్ వస్తుంది అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకు తెలియపరచడం జరిగింది. అయితే ఈ డిఫాల్ట్ బెయిల్ పై విచారణ వాయిదా పడుతూ వస్తుండటంతో కవితకు డిఫాల్ట్ బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జూలై 22వ తేదీన కవితపై దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన ఆగస్టు 9వ తేదీన విచారణ జరగబోతుంది. అయితే ఈ రోజు డిఫాల్ట్ బెయిల్ పై విచారణ కవిత తరపు సీనియర్ న్యాయవాదులు రాకపోవడంతో ఎల్లుండి మధ్యాహ్నం 12:30కి జడ్జి కావేరి బవేజా వాయిదా వేయడం జరిగింది. సో ఎల్లుండి కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది రౌస్ అవెన్యూ కోర్టులో. ఇటు తప్పులతో ముఖ్యంగా ఏప్రిల్ 11వ తేదీన కవిత సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు, చట్టవిరుద్ధంగా అరెస్ట్ అయ్యారు. అలాగే దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కూడా తప్పులున్నాయి. సో చట్టబద్ధంగా 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఇటు ముఖ్యంగా దర్యాప్తు సంస్థ తప్పులతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లయితే కనుక బెయిల్ కు అర్హులవుతారు అని చెప్పి కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియపరచడం జరిగింది. ఇప్పటికే కోర్టు దీనిపైన సిబిఐకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సిబిఐ మాత్రం ఎటువంటి తప్పు లేవు, హార్డ్ కాపీలోను సాఫ్ట్ కాపీస్ లో కూడా అంతా సవ్యంగానే ఉంది, ఎటువంటి తప్పులతో మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని చెప్పి సిబిఐ చెప్తోంది. కానీ తప్పులతో ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోకుండా కవితకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. గోపి, అంటే కవిత తరపు న్యాయవాదులు ఎటువంటి బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు, మరోవైపు బెయిల్ కు సంబంధించి ఎటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు? నిర్దేశించిన 60 రోజుల్లోపు ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేశారు. అయితే జూన్ 7వ తేదీన సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. నిర్దేశించిన 60 రోజుల లోపే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కానీ ఆ ఛార్జ్ షీట్ అనేది తప్పులతో ముఖ్యంగా ఫైల్ చేశారు అన్నది ముఖ్యంగా ఇటు కవిత తరపు న్యాయవాదుల వాదన. సిఆర్పిసి 167(2) ప్రకారం ఇటు కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉంది. అలాగే 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులో 60 రోజులు మాత్రమే కస్టడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే కవిత ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో సో ఆ సమయం నాటికే 86 రోజుల కస్టడీ, జూలై 6వ తేదీ నాటికి 86 రోజుల కస్టడీ పూర్తయిందని చెప్పి కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఛార్జ్ షీట్ తప్పులతో కూడుకున్నది కాబట్టి సమయంలోపు ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడంలో దర్యాప్తు సంస్థ విఫలమైంది కాబట్టి డిఫాల్ట్ గా ఈ కేసులో అరెస్టే చెల్లదు, అసలు చట్ట విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారని చెప్పి మొదటి నుంచి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. సో దాన్ని కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకున్నారు, దానిపైన కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటీవల కవిత తరపు న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో ఆగస్టు 9కి ఛార్జ్ షీట్ పై విచారణను వాయిదా వేయడం జరిగింది. సో మళ్ళీ ఆగస్టు 9 ఎలాగూ ఛార్జ్ షీట్ పైన విచారణ ఉంటుంది కాబట్టి సో డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కానీ నితీష్ రాణా మాత్రం కవిత తరపు న్యాయవాది మాత్రం ఈ పిటిషన్ పైన ఈ కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయి, తప్పులు తడకలతో సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది, అసలు ఈ కేసుతో సంబంధమే లేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి సో ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలను ఒకవేళ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది కాబట్టి సో ఈ ముఖ్యంగా డిఫాల్ట్ బెయిల్ అంశం పైన ఎంతవరకు కవితకు ఊరట కల్పిస్తుంది కోర్టు అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన
ట్రయల్ కోర్టులో కవితకు చుక్కెదరవడం జరిగింది. అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా జూలై 1వ తేదీన ఈడీ సిబిఐ 2 కేసుల్లో కూడా కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లాలా, ఏం చేయాలి అన్న ఆలోచనలో ముఖ్యంగా కవిత కుటుంబ సభ్యులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. సో కేజ్రీవాల్ కి ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది కాబట్టి సో ఈ రోజు మధ్యాహ్నం 2:30కి సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన విచారణ రాబోతోంది. సో ఈ కేసులో ఉన్న ఉన్నత స్థాయి కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా వీళ్ళ కేసులతో ముడిపడి కవిత కేసు ఉంది కాబట్టి సో వాళ్ళకు ఒకవేళ ఓటు లభిస్తే కనుక ఖచ్చితంగా కవితకు కూడా ఓటు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. సో చూడాలి ఎల్లుండి ఏం జరుగుతుంది. అలాగే ఇటు ఆగస్టు 9వ తేదీన కూడా ఈ ఛార్జ్ షీట్ పైన విచారణ అనేది రోజు కోర్టులో జరగబోతోంది. థ్యాంక్ యూ గోపి.